హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ నేమ్ తెలుసు కదండి, యువర్స్ అంజలి. ఇట్స్ మీ అంజలి. ముందుగా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఈరోజు నేను మిర్చి బజ్జీలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే మిరపకాయలు, శనగపిండి, కొద్దిగా వరిపిండి, అలాగే కొంచెం వంట సోడా, కొద్దిగా వాము, కొంచెం చింతపండు జ్యూస్ చేసుకుని పక్కన ఉంచుకోవాలండి. అలాగే అందులోకి కావాల్సినవి ఆనియన్స్. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా మనం పచ్చిమిర్చిని అయితే ఇలాగా ఘాటు పెట్టుకొని అందులో ఉన్న గింజలైతే తీసేయాలండి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టు ప్రతి మిరపకాయకి కూడా ఇలాగ ఘాటు పెట్టుకోవాలి. ఘాటు పెట్టుకున్న తర్వాత ఇందులో ఉన్న గింజలైతే సపరేట్ చేసేసుకోవాలి. ఈ గింజలు ఉండడం వల్ల ఏంటంటే బాగా స్పైసీగా ఉంటుంది అనేసి గింజలైతే సపరేట్ చేసేస్తారు. నేను తీసుకున్న మిరపకాయలు అయితే కొద్దిగా గింజలు తక్కువగానే ఉన్నాయి ఫ్రెండ్స్. చూసారు కదండి, మరీ ఎక్కువగా గింజలైతే లేవు. మనం అన్నీ కూడా ఇలాగ గింజలు తీసేసుకొని మిరపకాయలను అయితే పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం స్టఫింగ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదండి, మనం మిరపకాయలన్నిటిని ఇలా పక్కన ఉంచుకోవాలి. ఇందులోకి స్టఫింగ్ కోసం అయితే మనం వాము తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఒక 2 స్పూన్లు వాము అయితే తీసుకున్నాను. ఇది మనం ఇలా చేతిలో వేసుకొని క్రష్ చేసుకున్న తర్వాత, ఇలా క్రష్ చేసుకోవడం వల్ల ఏంటంటే మంచి స్మెల్ అనేది వస్తుందండి. ఈ వాము కూడా డైజెషన్కి చాలా మంచిది అనేసి అంటారు. అందుకని చెప్పి వాము అయితే మనం వాడుతున్నాం ఇందులోకి. అలాగే చింతపండు కూడా ఇలాగ చిక్కగా జ్యూస్ చేసుకొని పక్కన ఉంచుకోవాలండి. ఎంతో కాదండి, ఒక 2-3 స్పూన్లు అయితే సరిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ చింతపండు జ్యూస్నేమో ఈ మిర్చిల్లోని స్టఫింగ్ చేసుకోవాలి. చింతపండు జ్యూస్ వేసుకున్న తర్వాత ఇందులోనే మనం వామునైతే స్టఫ్ చేసుకోవాలి. ఇలాగా స్టఫ్ చేసుకోవడం వల్ల ఏంటంటే తినేటప్పుడు అక్కడక్కడ పుల్ల పుల్లగా తగులుతుంటుందండి. ఈ వాము కూడా టేస్ట్ బాగుంటుంది కాబట్టి మిరపకాయలకి మంచి టేస్ట్ అనేది వస్తుందండి, ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది. చూసారు కదండి, మొత్తం ఇలాగ వాము అయితే స్టఫ్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం పిండిని అయితే ప్రిపేర్ చేసుకుందామండి బజ్జీల కోసం. ఒక కప్పు శనగపిండి తీసుకున్నాం కదా, అందులో ఒక 2 స్పూన్లు వరిపిండి అయితే వేసుకోవాలి. వరిపిండి వేయడం వల్ల ఏంటంటే బజ్జీలు క్రిస్పీగా వస్తాయండి. అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా వంట సోడా అయితే వేసుకోవాలండి. మరీ ఎక్కువగా అక్కర్లేదు, ఒక చిటికెడు అయితే సరిపోతుంది. ఇందులో కొంచెం వాము కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే మనం ఆల్రెడీ మిర్చిల్లో వేసాము, కానీ ఇందులో కూడా వేసుకుంటే మంచిదని నేను వేసానండి. చూసారు కదా, వాము కూడా వేసుకున్న తర్వాత పిండిని అంతటిని కూడా ఒకసారి మామూలుగా స్పూన్తో కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోనే మనం కొద్దిగా కలర్ కోసం అయితే పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. ఒక స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత వాటర్ వేసుకుంటూ మనం దీన్ని కలుపుకుంటూ వెళ్ళాలండి. అయితే ఇది కలుపుకోవడం వల్ల ఏంటంటే మనం కలుపుకున్నప్పుడు స్పూన్తో అయినా కలుపుకోవచ్చు, లేదా చేత్తోనైనా కలుపుకోవచ్చు. మనం పిండి కన్సిస్టెంట్ ఎలా ఎలా ఉండాలంటే కొంచెం జారుగా ఉండాలండి. మరీ ఎక్కువగా జారుగా ఉన్నా మళ్ళీ మిరపకాయ బజ్జీలకి పిండి అయితే అంటుకోదు. అందుకని ముందు మనం కొంచెం చూసుకుంటూ కలుపుకోవాలండి. ఒకసారి వాటర్ ఎక్కువ వేసేసి కలపొద్దు. మనం పకోడీలు కలిపినట్టు కానీ కలపొద్దండి. చూసారు కదండి, ఇలాగ జారుగా ఉండాలి పిండి. మరీ కొద్దిగా జారుగా అయిపోయింది అనిపించినప్పుడు మళ్ళీ కొంచెం శనగపిండి వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది, ప్రాబ్లం ఏం లేదు. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకైతే కొంచెం తెలియదు కదండి పిండి ఎలా కలపాలనేది. మనం చూసుకుంటూ కలుపుకుంటే సరిపోతుందండి. మనం శనగపిండి పెంచుకుంటే సరిపోతుందండి. ఇందులోకి మనం మళ్ళీ ఇంకా వరిపిండి యాడ్ చేయక్కర్లేదు. ఎందుకంటే మళ్ళీ వరిపిండి వేసామనుకోండి మళ్ళీ ఏమంటారు, కొంచెం గట్టిగా అయిపోతాయి బజ్జీలు, సాఫ్ట్గా రాకుండా గట్టిగా వస్తాయి. అందుకని చెప్పి శనగపిండి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, నాకైతే కొంచెం పిండి పలచగా అయినట్టు అనిపించింది. అందుకే నేనైతే మళ్ళీ శనగపిండి అయితే యాడ్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈలోపు మనం స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఆయిల్ అయితే హీట్ అయ్యింది. చూసారు కదండి, ఆయిల్ అయితే మంచిగా హీట్ అయింది. ఇప్పుడు మనం ముందుగా స్టఫ్ చేసుకుని పక్కన ఉంచుకున్న మిర్చి బజ్జీని అయితే మనం ఈ పిండిలో అయితే ముంచుకొని బజ్జీ వేసుకోవాలి. ఇది నాకు కొంచెం పిండి ఇంకా కొంచెం పలచగా అనిపించిందండి. నేను మళ్ళీ ఇందులో శనగపిండి అయితే కలిపాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఏం కాదండి, శనగపిండి అన్నిసార్లు ఎందుకు కలుపుతున్నారని అడుగుతారు. ఏం ప్రాబ్లం ఏం లేదండి. కొత్తగా చేసేవాళ్ళకి కొంచెం తెలియదు కదా. అంటే నేను కూడా కొత్తగా చేస్తున్నాను. ఒకసారి ట్రై చేశాను కానీ బాగానే వచ్చినాయి. మళ్ళీ ఒకసారి మీకు చేసి చూపిస్తున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదండి, ఇప్పుడు మనం మిర్చిని అయితే ఇందులో వేసుకొని మొత్తం పిండి అంతా మిర్చికి అద్దేటట్టు మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి. చూసారు కదా, ఇలా పట్టుకోవాలండి పిండి అంతానే మిరపకాయకి.
అలానే ఎక్కువ హైలో పెట్టేసి అయితే ఫ్రై చేయకూడదు ఫ్రెండ్స్. హైలో పెట్టేయడం వల్ల ఏంటంటే లోపల ఉన్న మిర్చి అయితే ఏదైతే ఉందో అది సరిగ్గా కుక్ అవ్వదండి. అందుకని చెప్పి ఎప్పుడు మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మాత్రమే కుక్ చేసుకోవాలి. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు మళ్ళీ మనం ఇలా టర్న్ చేసుకుంటూ రెండు వైపులా శుభ్రంగా మంచిగా కుక్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పటివరకు నా ఛానల్ చూసి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంకెవరైనా నా ఛానల్ చూడకపోతే ప్లీజ్ చూడండి. నా ఛానల్లో ఉన్న కంటెంట్ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఓకేనండి. చూసారు కదా మిర్చీలు అయితే మంచిగా ఫ్రై అయిపోతున్నాయి. ఇలా ఫ్రై అయిపోయిన బజ్జీలని మనం తీసుకొని పక్కన ఉంచుకోవాలండి. చూసారు కదండీ! మరీ ఎక్కువగా మనం ఎక్కువ హైలో పెట్టేస్తే లోపలంతా ఉడకకుండా పచ్చి పచ్చిగా ఉంటది ఫ్రెండ్స్. అందుకని చెప్పి కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుంటే స్లోగా అయినా సరే మనం చేసుకోవచ్చండి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి తొందరగా చేయాలనే ఉద్దేశంతో హైలో పెట్టేసామనుకోండి మొత్తం టేస్ట్ అస్సలు ఉండదండి. అందుకని చెప్పి ఇలాగైతే మనం లో ఫ్లేమ్‌లో కాకుండా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చేసుకోవాలి. మిగిలిన మిరపకాయలను కూడా ఇలాగా మనం పిండిలో అయితే అద్దుకొని బజ్జీలైతే వేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్. ఇంతేనండి. మిర్చీలు బజ్జీలైతే రెడీ అయిపోతున్నాయి. ఇప్పుడు మనం ఇందులోకి స్టఫింగ్ కూడా అయితే మనం ప్రిపేర్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్. ఆల్రెడీ లోపల చేసిన స్టఫింగ్ కాకుండా మళ్ళీ ఇది పైన మనం ఒక స్టఫింగ్ అయితే చేసుకోవాలి. చేసుకొని తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటది ఫ్రెండ్స్. మీకు కూడా చూపిస్తాను అది ఎలాగో ఏంటో. ఓకేనండి. స్టఫింగ్ అంటే మసాలా అండి. పైన వేసుకునే మసాలా అన్నమాట అది. మనం బయట రోడ్ సైడు మిర్చి బండిలు దగ్గర ఇస్తారు కదండీ! అదే స్టఫింగ్ మనం ఇంట్లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదండి. చాలా ఈజీ అది కూడా. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదా బజ్జీలైతే బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం బజ్జీలనైతే తీసుకొని ఒక ప్లేట్‌లో ఉంచుకోవాలి. ఇంకా కొద్దిగా పిండి మిగిలితే మాత్రం మనం అదే పిండితో పకోడీలు కూడా వేసుకోవచ్చండి. నాకైతే పిండి సరిపోయింది. కరెక్ట్‌గా బజ్జీలకైతే నేను కలిపిన పిండి అయితే కరెక్ట్‌గా సరిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం లోపల మసాలా స్టఫింగ్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఒక కప్పు పల్లీలు తీసుకొని పల్లీలని మంచిగా ఫ్రై చేసుకోవాలి అదే ఆయిల్‌లో. ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా సాల్టు, కొంచెం కారం వేసుకోవాలి. కారం వేసుకొని మొత్తం ఆయిల్‌లో మొత్తం సాల్ట్, కారం మంచిగా పట్టేటట్టు ఒకసారి అయితే కలిపేసుకోవాలి. స్పూన్‌తో కలిపేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు. ఇలా పల్లీలైతే మొత్తం మనం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండీ మిర్చి బజ్జీలు ఏదైతే ఉన్నాయో వాటిని ఇలాగ మధ్యలోకి మళ్ళీ ఒకసారి అంటే మనం పెట్టిన ఘాటైతే మళ్ళీ కలిసిపోయిందండి. అందుకని నేను మళ్ళీ ఒకసారి ఘాటు పెడుతున్నాను. పెట్టిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండీ ఆనియన్స్ సన్నగా. ఆనియన్స్‌నైతే ఇందులో స్టఫ్ చేసుకోవాలి. స్టఫ్ చేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా ఇందులో స్టఫ్ చేసుకోవాలి. చూసారు కదండీ! ఇలాగ మొత్తం మిర్చి బజ్జీలైతే మనం స్టఫ్ చేసుకోవాలి. వీటిపైన లైట్‌గా నేనైతే చాట్ మసాలా అయితే జల్లానండి. దీనికి ఇంకా మళ్ళీ మనం సెపరేట్‌గా నిమ్మరసం అది ఏమీ వేసుకోక్కర్లేదండి. ఎందుకంటే ఆల్రెడీ మనం చింతపండు జ్యూస్ అయితే అందులో వేసాం కాబట్టి. ఇలా డైరెక్ట్‌గా తినేయడమేనండి. అంతేనండి. చాలా టేస్టీ మిర్చి బజ్జీలు రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఓకేనండి. ఇప్పటివరకు నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ఇంకెవరైనా చూడకపోతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్ అండి.